తండ్రి నీకు స్తోత్రాలు. నిలబడి మాట్లాడుతున్న నీ దాసుడు బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు, ఎందుకు పనికిరానివాడు, ఏ యోగ్యత లేనివాడు. జీవాధిపతి మీ ఆత్మచేత మీ దాసుని అభిషేకించండి, బలపరచండి. ఈ స్థలములో ఉన్న బిడ్డలందరికీ కావాల్సినటువంటి సందేశమును, మాటల్ని మీరే విడుదల చేసి అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క మాటల ద్వారా ఈ గ్రామాన్ని దీవించండి. గ్రామ పెద్దలను, మరి సర్పంచ్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మీరు దీవించండి. తండ్రి యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ వాక్యము చేత మీరు సమృద్ధిగా దీవించి మీరే వారితో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ, సకల చీకటి అంధకార శక్తులను, కనిపించి కనబడకుండా చేస్తున్నటువంటి పని చేస్తున్న చీకటి దురాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధించి వేస్తున్నాం. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం గల చెవి గ్రహించే మనసు పరిశుద్ధాత్మ ద్వారా మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నా నోటికి మీ మాటలు అందించి నాలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన తలంపులు తొలగించి ఆత్మచేత పరలోక సంబంధమైన తలంపులతో నింపి మీరే మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక ప్రవక్త గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు లేకుండా ఉన్న సమయంలో ఒక స్త్రీ వెళ్ళి దేవుని యొక్క మందిరంలో మొరపెట్టుకుంది. దేవా, నాకు కుమారునివ్వు, నా కుమారుని ఇస్తే నీ సేవ కొరకు వాడిని ప్రతిష్ఠిస్తాను, నీ పని కొరకు వాడిని ప్రతిష్ఠిస్తాను. దేవుని బిడ్డలారా, ఆ యొక్క వైన్యం, ఆ యొక్క స్టోరీ అందరికీ తెలుసు. సమూయేలును దేవునికి ప్రతిష్ఠించినప్పుడు వాడు నాట నుండి అక్కడనే దేవునికి మ్రొక్కుచు దేవుని యొక్క పనిలో నిమగ్నమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు దేవునికి కావలసినటువంటి వ్యక్తుల లోకంలో ఏ రకమైన వ్యక్తుల గురించి దేవుడు చూస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే అందరూ పరిగెత్తుకొని రావాలని దేవుడు చూడడు. దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. కానీ ఆయన ఉద్దేశం, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, దేవుడు కోరుకునే వ్యక్తులు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠించుకునే వాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా! దేవునికి ప్రతిష్ఠించుకునే వాళ్ళు కావాలి. ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏమిటి? ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏమిటి? ప్రతిష్ఠించుకున్నవాడు ఏం పనులు చేస్తాడు ఏంటండి? సంఖ్యాకాండములో ప్రతిష్ఠించుకున్నవాడు చేసే కార్యక్రమాల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. దయచేసి సంఖ్యాకాండము 6వ అధ్యాయములో మీరు ఒక మాట చూస్తే 8వ వచనం చదవండి ఒకసారి తీసిన వాళ్ళు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. అతడు ప్రత్యేకముగా ఉండును. ఏంటండి? హి వాజ్ ఏ సెపరేటెడ్ మ్యాన్. ప్రతిష్ఠించుకున్నవాడంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉంటాడు వాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రతిష్ఠితులు కావాలి, సపరేట్గా ఉండాలని దేవుడు పిలుపునిచ్చాడు. ఆ అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా మొదటి శతాబ్దంలో, మీరు మూర్ఖులకు ఈ చెడ్డ తరము వారికి వేరై జీవించండి. సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్, సపరేట్ ఫ్రమ్ ద జెంటైల్స్. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు లోకాశలతో కొనసాగుతున్న వారికి నీవు సపరేట్గా ఉండాలి. యేసు ప్రభువుని నమ్మిన నీవు, యేసు ప్రభు రక్తము చేత కడగబడి విమోచింపబడ్డ నీవు, నరకాన్ని తప్పించుకున్న నీవు దేవునికి ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ఉండాలి. కానీ సాతాను అట్లా ఉండనీయడం లేదు. రక్షణ పొందిన వారిది అదే గతి, రక్షణ పొందిన వారిది అదే గతి అయిపోయింది. ప్రత్యేకంగా దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు చాలా అరుదు. వాడు దేవుడు కార్యక్రమాలు మాత్రమే చేస్తాడు. యేసు ప్రభు శరీరధారణ దినాల భూమి మీద ఆయన దేవునికి ప్రతిష్ఠితుడు అయ్యాడంట. దేవుడిని ఎట్లా పంపించాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నేను లోకానికి రాకన్నా ముందే దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, ఒక పని కొరకు ప్రతిష్ఠించాడు, నన్ను ప్రతిష్ఠించి లోకానికి పంపించాడు. ఏ పని కొరకు ప్రతిష్ఠించాడు? బీదలకు సువార్తమానం ప్రకటించుటకు ప్రతిష్ఠించాడు. నలిగిన వారిని విడుదల కలిగించుటకు, బంధింపబడ్డ వారికి విడుదల కలిగించుటకు యెహోవా నన్ను ప్రతిష్ఠించాడు. రోగముల చేత పీడించబడుతున్న వారికి విడిపించుటకు యెహోవా నన్ను ప్రతిష్ఠించాడు. పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న వారిని విడిపించుటకు దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు.
ఆ వ్యక్తి పాపములో ఉండి పాపంలో వారు చనిపోతే ఎక్కడికి వెళ్తాడండి? యేసు ప్రభుని నమ్మకుండా, యేసునందు విశ్వాసం ఉంచకుండా వాడి జీవితం పాపములోనే అంతమైపోతే అవతల అగ్ని గంధకముల గుండంలో వాడు కళ్ళు తెరుస్తాడు. అది రియల్. అగ్ని గంధకముల గుండం అంటే అది ఏదో భ్రమ కాదు, ఒకటి కట్టి కథ కాదు. అట్లా కాలుతూ ఉంటారు, నిత్యము మండే అగ్ని అక్కడ ఉంటుంది. అందులోకి కొందరు మంచివారు కూడా వెళ్తారు. ఎప్పుడు పాపం చేసే వాళ్ళు వెళ్తారని అనుకోవద్దు. కొందరు చాలా మంచుల్ని కూడా దేవుడు అగ్నిగుండంలో వేసిండంట. ఎందుకో తెలుసా? ఒకే ఒక కారణం. ప్రకటన గ్రంథము దయచేసి మీరు చూస్తే వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఈ యొక్క జాబితా అంతా చెబుతున్నాడు. వీరందరూ కూడా అగ్ని గంధకముల గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అగ్ని గంధకముల గుండంలోనికి వెళ్ళే జాబితాలో ఉన్న వ్యక్తులు మొట్టమొదటికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? వ్యభిచారం చేసిన వాడు రాలే, నరహత్య చేసిన వాడు రాలే, మంత్రాలు చేసిన వాడు రాలే. భయం, పిరికితనం గల వాడు వచ్చాడు ఫస్ట్ స్టేజ్లోనికి. పిరికితనం వాడు చాలా మంచోడు. వాడు వ్యభిచారం చేయడు, మాంత్రిక విద్య లేదు, వాడు ఏ పాపం లేదు, వాళ్ళు చాలా మంచోడు, సొక్కం పూస. ఈ తప్పుంది వీళ్ళని ఎవడు చెప్పలేడు. కానీ యేసుప్రభు నమ్మకం గజ 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 ఉనికిపోతాడు. ఒక క్షణం కళ్ళు మూస్తే అవతల వాడు అగ్ని గంధకముల గుండంలో కళ్ళు తెరుస్తాడు. ఇది వాస్తవము. అది ఆడుకునే స్థలం. ఆడిపోయిన తర్వాత నరకంలో ఏం చేస్తారంటే మానని వేదనని బైబిల్ చెప్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు, కాలిడి వారికి చావు రాదు సుండి, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదర, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. సింపుల్ మెథడ్ అన్నమాట. కేవలం నమ్ముకుంటే. కానీ దాన్నే చేత కాదు. లోకంలో మనిషి దేన్ని నమ్ముతాడు? రాత్రి అన్నం తిని పొద్దుగాలు లేస్తానని నమ్ముతాడు. లేస్తానన్న గ్యారంటీ మనకు లేదు. ఎంతోమంది తిని ఆయిగా వండుకొని కళ్ళు తెరవకుండా బెరలు ఎంతోమంది ఉన్నారు. రాత్రి చాలా మంచిగా ఉండే, ఏమైంది మనిషికి? పొద్దుగాలు ఎంత కొట్టినా లేస్తలేడు. మంచిగా తిని మంచిగా వండుకుని నొప్పిలే, రోగంలే, తెల్లారు లేపితే లేస్తలేడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు మనిషిది. దేవుని బిడ్డలారా, ఈ ఆవిరి వంటి మనుషుల కొరకు, వీరిని రక్షణలో నడిపించిన కొరకు యేసుక్రీస్తుల వారు ప్రతిష్ఠించుకున్నాడని వ్రాయబడుతూ ఉంది. ఈ ప్రతిష్ఠించుకున్నాడు ఆయన జీవిత కాలం అంతా అంటాడు అక్కడ. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనములో, నన్ను నేనుగా ప్రతిష్ఠించుకున్నాను ఈ పని కొరకు, అనేకులు నరకము తప్పించిన కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, అనేకులకు వెలుగులోనికి రప్పించడం నేను ప్రతిష్ఠించుకున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను నేను హిమ్సెల్ఫ్ డెడికేటెడ్. యేసుప్రభుల వారు తను తానుగా. బ్రదర్ యేసన్న గారు ఒక అద్భుతమైన పాట రాశాడు. నమ్మదగిన వాడు నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు. ఎంత అద్భుతమైన పాట. నాజీరు వ్రతం జీవితకాలం అంతా ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు యేసు ప్రభులు. ఎందుకు తెలుసా? నన్ను రక్షించుట కొరకు. ఈరోజు మనం ప్రతిష్ఠితులుగా ఉండాలి. యేసుప్రభు మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు యేసుప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలంటాడు పైన 17వ వచనంలో. దేవా వారిని కూడా ప్రతిష్ఠించిన పని కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి, ఒక్కసారి ముగించేస్తాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యం. ఈ పని కొరకు మనం పిలువబడ్డాం. ఈరోజు ప్రతిష్ఠితుడు అన్నవానికి లోకంలో ఎవరు ఉండరండి, గుర్తుపెట్టుకోనండి. వాడు ఒకటే ప్రార్థన చేస్తాడు. 74వ కీర్తన 25వ వచనంలో ప్రతిష్ఠితుడు అయిన వాడు చేసే పని గురించి రాయబడ్డదేమో తెలుసా? 74వ కీర్తన 73వ కీర్తన 25వ వచనంలో ఉన్న కేక ప్రతిష్ఠించబడ్డవని జీవితంలో వినబడుతుంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఏంటండి
ఆనందం అన్న పాట రాశారు, నాకెవరున్నారని. ప్రతిష్ఠించుకున్న వానికి ఎవ్వరు ఉండరండి. ఇది ఫస్ట్ మన లక్షణం. ఒక మనిషి దేవునికి ప్రతిష్ఠించుకున్న వానికి రుజువు ఏందో తెలుసా? వానికి లోకంలో ఉన్నటువంటి ఏ బంధుత్వాలు అంటే వానికి సాతాను ఇప్పుడు మనుషులు ఏం చేసినంటే బంధాల్లో, బంధుత్వాలలో, లోక ఆశల్లో, ధనములో, పాప భోగాల్లో వాడు బంధించి పెట్టాడు అందరినీ. ఇదంతా కూడా తుచ్చమైంది, వ్యర్థమైంది. ఒక టైం వస్తే ఈ లోకము దాని మీద కృత్రిమలన్నీ లైవ్ అయిపోతాయి. మళ్ళీ అందరూ ఏమైనా చచ్చిపోయినప్పుడు మాట్లాడతారు, ఒట్టికి వచ్చిండు, ఒట్టిగా పోయండి, ఏం తీసుకుపోయిండు భయ్, ఒట్టి చేతులతో వచ్చిండు, ఒట్టి చేతులతో పోయిండు, మనం కూడా ఏం తీసుకుపోతామంటారా మన చేసిన దగ్గర. మరి ఏం తీసుకుపోరన్నావు కదా, ఇంకెందుక ఆస్తులు మరి మొత్తం ఇచ్చేసే దేవునికి. ఎట్లయితుంది? ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుని బిడ్డలారా ఎట్లుండాలి, మనం బ్రతికితే ఎట్లా బ్రతకాలనో పౌలు ఒక మాట అంటాడు. యేసును నమ్మిన వారు బ్రతికే విధానం గురించి అద్భుతంగా చెప్పేశాడు ఒక్క మాటలో ఆయన. దేవునికి ప్రతిష్ఠితులైన వాడు బ్రతికెట్లుంటుందంటే ఆశ్చర్యమైన సంగతి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, అక్కడ చెప్తూ ఉంటాడు ప్రతిష్ఠితుడైన వాడు ఏ విధంగా జీవిస్తాడో చెప్తూ ఉన్నాడండి. దయచేసి 29వ వచనం, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, ప్రభు రాకడ చాలా ఆలస్యమై ఉన్నది. అతి త్వరలో జీసస్ క్రైస్ట్ హస్ కమ్, హి విల్ కమ్ వెరీ సూన్లీ. ఒక 15 సంవత్సరాల కంటే ఎక్కువ టైం లేదు యేసుప్రభు రాకడకి. 15 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక చిన్న యవన సేవకుడు వచ్చి చెప్పిపోయాడు గ్రామంలో, 15 ఏళ్ళు టైం రాసి పెట్టుకోండి. యేసుప్రభు ప్రకటన గ్రంథంలో చెప్పిన అన్ని విషయాలు, అన్ని సంభవాలు జరిగిపోయినాయి. ఇంకో 2-3 మాత్రమే జరగాల్సినవి ఉన్నాయి. అతి త్వరలో అవి కూడా జరుగుతాయి. అతి త్వరలో యేసుప్రభు భూలోకానికి రాబోతున్నాడు, మేఘారుడే రాబోతున్నాడు. అక్కడ అన్నాడు, అక్కడ కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట ఇప్పటి నుంచి మీరు ఎట్లుండాలంటే భార్యలు కలిగిన వారు. ఏంటండి, నాకు భార్య ఉంది కానీ భార్య లేదనుకోవాలి అనుకుంటారు ఎవరన్నా? భార్యలు కలిగిన వారు భార్య లేనట్టుగాను, ఏడ్చువాడు ఏడనట్టుగాను, సంతోషపడువాడు సంతోషపడినట్టుగాను, కొనువాడు తాను కొన్నది తనది కానట్టును ఈ లోకమును అనుభవించవలెను. ఎందుకనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అంటనట లోకంతో ఉండాలి, వాడు ప్రతిష్ఠితుడు దేవునికి. కొందరు అంటారు 10 మంది నోటు ఉండాలి కానీ ఒక్కని పంటలు ఉంటుందంట. లోకంలో అందరితో మంచిగా ఉండాలి బ్రదర్, మొత్తం అందరితో కలిసిమెలిసిపోవాలంటే బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అందరితో కలిసి ఉండడం సాధ్యం కాదని బైబిల్ చెప్పింది. సాధ్యం కాదు. ఏంటండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసు నమ్ముకున్న తర్వాత నిజంగా నువ్వు ప్రదర్శించబడ్డ వ్యక్తి అయితే నీకు సాధ్యం కాదు లోకంలో అందరితో కలిసి జీవించడము. యు ఆర్ ద సపరేట్ పర్సన్. నువ్వు దేవుని కొరకు నియమించబడ్డ వ్యక్తివి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి ఒక మాట చూడండి, 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు. ఏంటి, ప్రయత్నం చేయండి, జస్ట్ మీరు ట్రై చేయండి. సాధ్యమైతే కాదు. నేను దేవుని ప్రతిష్ఠించుకున్న తర్వాత నన్ను అందరూ వెలివేశారు, ఎవరు నమ్మరు. ఆయన సాక్ష్యం కూడా చాలామంది సేవకుల జీవితంలో, ప్రతిష్ఠించబడ్డ వాని జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో జరుగుతుందండి. నువ్వు అందరినీ సంతోషపెట్టే పనికి పూనుకుంటే నువ్వు దేవునికి పనికిరావు. సమయాలు దేవునికి ప్రతిష్ఠితుడు, యేసుక్రీస్తు దేవునికి ప్రతిష్ఠితుడు, మనము దేవునికి ప్రతిష్ఠితులం. ఈరోజు నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడ్డ వ్యక్తిగా ఉంటున్నావు. ఏ పరిస్థితి లేకపోతే నువ్వు దేవునికి పనికియవు. నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సాధ్యం కాదు. చాలా ధైర్యం ఉండాలి అన్ని తెంపుకోవడానికి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు తెంచుకోవడానికి మనకు ధైర్యం ఉండాలి. ధనాపేక్షను తెంచుకోవడానికి ధైర్యం ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు తెంచుకోవడానికి ధైర్యం ఉండాలి. అందరికీ సాధ్యమవుతుందా? ఒక పొద్దుగాల నుంచి పొద్దుమిగిన దాకా పిల్లని చూడకపోతేనే బాణం కొట్టుకుంటుంది కొందరికి. ఒక్కొక్క దినం భార్యను విడిచిపెట్టి ఉండరు కొంతమంది భర్తలు. కొంతమంది భార్యలు కూడా అంతే. తమ పురుషుని పట్ల వాంఛ పుట్టినంటే మరి ఇంత భయంకరంగా వాంఛ ఉంటుంది అనుకోండి. ఒక్క దినం భర్త లేకపోయినా ఇక భర్త ఉంటేనే తోకట్టుకుని పోతారు. నీకు దేవుడు ప్రదర్శించే వ్యక్తిగా ఉండాలనుకుంటే నువ్వు వీటన్నిటిని కూడా అంటున్నట్లుగా జీవించాలి లోకంతో.
లోకం అనుభవించేవాడు కేవలం అట్లా అంటున్నట్లుగా. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు మాట్లాడుతున్నా గ్యారెంటీ నాకు లేదు. నాతో 10 మంది బాగా ఎమోషన్ అయిపోతే వాళ్ళు ఏం గత అయిపోవాలి? మనుషుల మీద ప్రేమ మంచిది కాదు, మనుషులతో సహవాసం మంచిది కాదు, దేవునితో సహవాసం మంచిది. ఈరోజు నేను కొన్ని బాగా ప్రేమించాను, వాడు రక్షణ పొందలేవు, నాతో పాటు పరలోక రాజ్యం రాడు, నరకంకి వెళ్ళిపోతాడు. నేను పరలోక రాజ్య పౌరుణ్ణి, అక్కడ నా దృష్టి ఉండాలి. నాకు నువ్వు ఒకడే ఉన్నావు తండ్రి, ఇంకెవ్వరు లేరు లోకంలో. ఆ మైండ్ గలవాడు ప్రతిష్ఠితుడు. సమూయేలు దేవుడికి ప్రతిష్ఠితుడు, ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడండి. ఈరోజు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, కానీ లోక ఆచారాలు మానరు, లోక అలవాట్లు మానరు, లోక స్నేహాలు మానరు. ఏది మానకుండా దేవుని ద్వారా ఎట్లా కార్యం జరిగి ఉంచి నీ ప్రార్థన నీ కప్పు కూడా దాటదు. నీ ప్రార్థన కప్పు దాటాలంటే, నీ ప్రార్థన లోకంలోనికి వెళ్ళాలి, కార్యం జరిగించాలంటే నువ్వు కొంత బయటికి రావాలి లోకంలో నుంచి. ఒక బస్ ఖరాబ్ అయింది. అక్కడ బస్ ఖరాబ్ అయినప్పుడు ఆ బస్సులో కూర్చున్న మనుషులు ఆ బస్సులో ఉండి ముంగడు సీటు దొబ్బితే బస్సు ముందుకూడదు. అందరం దిగి బయటకు వచ్చి దొబ్బాలి దాంట్లోకి వెళ్ళి. నేను లోపలనే కూర్చొని దొబ్బుతా, ఈ సీటుని దొబ్బుతుంటే పోతుందా? మనం అంట్లో లోకంలోకి వెళ్ళి బయటకు వచ్చి లోకం కూర్చు వార్త చెప్పాలి. అప్పుడు నువ్వు ఆకాశం అందు జ్యోతి వల్లే ప్రకాశిస్తావు. అప్పుడు నువ్వు మూర్ఖ జనం వద్ద వెలిగిపోతున్నటువంటి జ్యోతిలాగా ప్రకాశిస్తావు. దేవుడి బిడ్డలారా, ఈరోజు ఎంతమందికి ధైర్యం ఉంది, నేను ప్రతిష్ఠించబడతాను తండ్రి, ఈరోజు నేను పాపం నుంచి నన్ను విడిపించి నీ సేవ కొరకు నన్ను ప్రతిష్ఠించుకో. సేవ అంటే ఏదో అందరూ బైబిల్ పట్టుకొని చేసేది సేవ కాదు. నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేసిన అన్నిటికన్నా ఉన్నతమైన సేవ అది. నువ్వు ప్రతిష్ఠించుకుంటేనే చేస్తావు, ప్రతిష్ఠ లేకపోతే చేయలేవు. ప్రార్థన ప్రతిష్ఠించుకుంటేనే బైబిల్ చదువుతావు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు ప్రతిష్ఠితులు అండి. ప్రతిష్ఠితుల గురించి రాయబడ్డ గ్రంథం బైబిల్. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సంఘాన్ని సంపూర్ణ స్థితిలో నడిపించడానికి ప్రతిష్ఠించుకున్నాడు తను తాను. సిగ్గుపడనక్కరని పనివానిగా క్రీస్తు న్యాయపీఠం మీద అనేకులు నిలబెట్టాలని ప్రతిష్ఠించుకున్నాడు. యేసు ప్రభుల వారేమో అందరినీ సత్యములో ప్రతిష్ఠించడానికి ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నామంటే, నా ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠించబడాలి, ఇందుకొరకు నేను ప్రతిష్ఠించుకుంటా, ఇందుకొరకు నేను శిలోయాగం అవుతాను. అటువంటి మైండ్ మనకుందా? ఏదో పోతున్నాం వస్తున్నాం చర్చికి, ఏదో ఇంత దోషినంత కానుక వేస్తున్నాం, కానుక పెట్టెలో పాస్టర్ నెత్తిమీద పెట్టి ప్రార్థన చేస్తుంటే బాగుంటుంది, అంత సాఫీగా జరిగిపోతుందంటే నీ ద్వారా దేవునికి ప్రయోజనం లేదు. రేపు పరలోక రాజ్యంలో సిగ్గుపడే పరిస్థితిలో నిలబడతావు. దేవుని బిడ్డ రోజున ఒక ప్రార్థన చేయాలి. దేవా, నన్ను సాతాను ఏ ఏరియాలో బంధించి పెట్టాడో ఆ బంధకాల నుంచి విడిపించమని నువ్వు ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం దేవునికి నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు కాదు నీకు ప్రతిష్ఠించాల్సింది, నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నా కొడుకుని నేను దేవుని సేవ ప్రతిష్ఠించడం చాలామంది చెప్తాడు, వాడేమో లోకానికి ప్రతిష్ఠిత అవుతాడు, లోక వ్యసనాలకు ప్రతిష్ఠిత అవుతాడు. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, వేరే వాళ్ళు కాదు. సమూయేలును తల్లి దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. నాట నుండి వాడు యెహోవాను మొక్కు తక్కనే బ్రతికాడు చనిపోయేంత వరకు. మళ్ళీ రాలే, మా అమ్మ దగ్గరికి పోతాను వెళ్ళిపోలేడు వాడు. ఎంత అద్భుతమైన, అది ప్రవక్త లక్షణం అండి. మనం అట్లా చేయగలుగుతామా? సేవ అంటే పక్కూరికి పోవు, ఇంకా వేరే దేశానికి ఏం పోతాం, మనం వేరే ప్రాంతానికి ఏం పోతాం? ప్రతిష్ఠితుడైన వాని దృష్టి దేవుని మీద ఉంటుంది. ప్రతిష్ఠితుడైన వాని దృష్టి దేవుని యొక్క ప్రణాళిక మీద ఉంటుంది, సత్యం మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి కొరకు యేసుప్రభు ప్రార్థన చేశాడు. మీరు ఎవ్వరు కూడా ప్రతిష్ఠించబడకుండా ఉండకూడదు, కానీ ఆ ప్రతిష్ట సత్యములో మీరు ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా! సత్యంలో ప్రతిష్ఠించబడాలి, అది యేసుప్రభు యొక్క ఆశ. మీరు ప్రార్థన చేయాలి, దేవా నన్ను సత్యంలో ప్రతిష్ఠించు. ఏంటి ఆ సత్యము? రక్షణ పొందిన వాడికి సత్యము యేసుక్రీస్తు ఒకడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ నామమును తప్ప మరి ఏ నామం రక్షణ లేదు, దానికి వాడు ప్రతిష్ఠితుడు కావాలి. రక్షణ పొందిన వాడైతే వాక్య సారాంశ సత్యానికి ప్రతిష్ఠితుడు కావాలి. ఈ ప్రతిష్ట లేకపోతే నీ జీవితంలో నువ్వు పరలోక రాజ్యం వస్తావన్న గ్యారంటీ కూడా లేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం, అక్కడికి వెళ్తారో దెబ్బతింటారు మీరు. ఈరోజు నమ్మి మారు మనసు పొంది ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకుంటే సత్యానికి మిమ్మల్ని వీరుగా క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కలేని పనివానిగా బహుమానం అందుకునే వీరునిగా శూరునిగా నిలబడతావు. ప్రతిష్ఠించుకోవడం ఎట్లయినా సపసపటి బతుకుతానంటే పరలోకి గేటు దాకా కూడా వస్తావో రావో తెలియదు. ఎందుకంటే ప్రతిష్ఠించుకునే వాడిని సాతాను పాడు చేస్తాడు. ప్రతిష్ఠించుకునే వాడిని దుష్టుడు వాని వశంలోనికి, వాని అధికారంకి తీసుకెళ్ళిపోతాడు. మరలా ఎంతమంది వాళ్ళు రక్షణ పొందిన తర్వాత మరలా లోకంలోనికి.
కానీ ప్రతిష్ఠించబడ్డవాడు కదలడు. ప్రాణము పోయిన సియోను కొండలాగా వాడు అక్కడనే ఉంటాడు. దేవుని యొక్క నామం కొరకు ప్రాణమైన అర్పించారు ప్రతిష్ఠించబడ్డ వాళ్ళు. 1000 మంది భక్తులు హతసాక్షులుగా మరణించారు. కారణం ఏం తెలుసా? ప్రతిష్ఠించుకున్న వాడు రక్షణను కాపాడుకుంటాడండి. ప్రతిష్ఠ లేనివాడు ఎన్ని రోజులు కాపాడుకుంటాడు? నీకు ప్రతిష్ట లేదనుకో, ఎటులాంటి అది వెళ్ళిపోతావు. నువ్వు ప్రతిష్ఠించబడితే నేను ఇదే పనికి నియమించబడ్డా, వేరే పని నేను చెయ్యను. దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు డూ. వేరే కార్యక్రమాలు చేయడం నా వల్ల కాదు. ఇంకా అది యేసు ప్రభు పని మాత్రమే చేస్తాను. బికాస్ ఐ హ్యావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిష్ఠితమయ్యాను. అంత ఘోరమైన దుష్కార్యం ఎలాగూ చేస్తున్నాడు యోసేపు. కారణం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితుడు ఆయన. ఈరోజు ఈ లక్షణంలో లేకపోతే నీలో సకల అవలక్షణాలన్నీ కొనసాగుతాయి. రహస్య పాపం అంతా కొనసాగుతున్నాడు చచ్చిపోయిందాక, పోదు బయటికి. ప్రతి దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు మొదట ఒక పని చేయాలి. ప్రభు సన్నిధిలో నువ్వు సత్యానికి ప్రతిష్ఠించుకోవాలి. ఎంత చెప్పినా ప్రతిష్ఠించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడే ఒక మోసం చేసి ఆత్మను పంపుతాడంట. అరే ఈమె ఎన్నిసార్లు చెప్పినా, ఇతడు ఎన్నిసార్లు చెప్పినా సత్యాన్ని నమ్మడం లేదు, సత్యంలో ప్రతిష్ఠించబడడం లేదు, కాబట్టి మోసము చేసే ఆత్మను వారి మీదకి పంపని చెప్పేసి దేవదూతలకు ఆజ్ఞాపిస్తారంట. ఏంటండి చూడండి, మొదటి దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. దేవుడు చేస్తున్న కార్యం అది. ప్రేమతో చెప్తాడు దేవుడు. వినకపోతే వాని కర్మ అంటాడు. వాడు మోసము వాడే నమ్మేటట్లు దేవుడు చేస్తున్నాడంట. ఏంటండి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, దయచేసి 9వ వచనం 10వ వచనం చదువుదాం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును ఎందుచేత సత్యమును నమ్మక అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై దేవుడేనంట అబద్ధమును నమ్మున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు ఎవరు పంపుతున్నారు? ఎవరి మీద పంపుతున్నాడు? ఎవరైతే సత్యం నమ్మడం లేదో, ఎంత చెప్పినా సత్యాన్ని నమ్మకుండా, విశ్వసించకుండా, సత్యాన్ని బోధిస్తున్న వ్యక్తి మంచోడు కాదు. సత్యాన్ని బోధిస్తున్న వ్యక్తి సాక్ష్యం బాగలేదు. సత్యాన్ని బోధిస్తున్న వ్యక్తి పేదవాడు. సత్యాన్ని బోధిస్తున్న వ్యక్తి మా దేశం వాడు కాదని ఒక్కొక్కడు ఒక్కొక్క విర్ర వేగిపోయి సత్యాన్ని తృణీకరిస్తున్నారు. చూడండి, వీరందరి మీదకి దేవుడు మోసం చేసి ఆత్మను పంపుతారు ఒక టైం వచ్చినప్పుడు. వాళ్ళు మోసపోతారు అంతే. ఎంత చెప్పినా వానికి సత్యం అర్థం కాదు. చివరికి వాని గమ్యం నరకం. వీ విల్ చేంజ్ హిస్ డెస్టినీ. వానికి వాడే చేసుకున్న కర్మ అది. సత్యం మీ చెవుల పడ్డప్పుడు దురద చెవులు గలవారు ఉండొద్దు. ఇదే దేవుని యొక్క సత్యం అని గ్రహించి దాంట్లో ప్రతిష్ఠితులు కావాలి. ఏదో విన్నాను బాగుందిలే అనుకుని పోతే నష్టమే. ప్రతిష్ఠించుకుంటే నీకు లాభం. ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో, నువ్వు రక్షణ పొందని వ్యక్తి అయితే యేసు అనే సత్యానికి ప్రతిష్ఠించుకున్నప్పుడు నీలో రక్షణ కార్యం జరుగుతుంది. నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే వాక్యం అనే సత్యానికి నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ ద్వారా, ప్రవక్త ద్వారా జరిగే కార్యాలు జరుగుతాయి. సమయంలో ప్రవక్త ద్వారా ఏ కార్యాలు జరిగినాయో అవే కార్యాలు ఈ తరంలో నీ ద్వారా జరుగుతాయి. నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఆయన మీదకి వచ్చిన అభిషేకం నీ మీదకి వస్తుంది. ఆయన మీదకి ఇచ్చిన దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ మీదకి వస్తుంది. ప్రతిష్ఠించకపోతే ఎందుకు ఇవ్వాలి నీకు దేవుడు అవన్నీ? కృపావరములు ఎందుకు ఇవ్వాలి నీకు? అభిషేకం ఎందుకు ఇవ్వాలి నీకు? పనికి పూనుకోవడం లేదు, ప్రదర్శించుకోవడం నీకు ఇచ్చిన లాభం లేదు. ఇంటనే మళ్ళీ కప్పెడతావు వాటిని. సోమరువైన చెడ్డదాసుడా, నువ్వు మిక్కిలి కొంచెం నమ్మకంగా లేవు. నీకు ఎందుకురా బాబు ఇంకా 10 తలాంతులని దేవుడు నాకు అందరితో క్లోజ్ చేశాడు. కానీ పనికి పూనుకొని స్వార్థ పరిచయం పరుగులు తీస్తున్న వానికి అన్ని శక్తులతో దేవుడు నింపుతాడు. వాడిని అన్ని వరములతో దేవుడిని వాడిని నింపుతాడు. నా ద్వారా విశేషమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. చిన్న వయసులోనే నాతో పాటు తిరిగిన సేవకులకు తెలుసు. విశేషమైన ఆత్మలు రక్షించాడు. విశేషంగా అనేకుల్ని సత్యంలో కారణం ఏంటంటే పనికి పూనుకుంటాను అంతే. నాకు ఇంకో లైఫ్ లేదు. దెర్ ఇస్ నో సెకండరీ లైఫ్ ఇన్ మై లైఫ్. ప్రతిష్ఠించుకున్న చిన్న వయసులో మా అమ్మ అన్నది, నన్ను నమ్ముకొని మా అమ్మ నన్ను ఎన్నో ఆశలు పెట్టుకుంది. మా కొడుకు జాబ్ చేస్తాడు, మంచిగా చదువుకున్నాడు, జాబ్ చేస్తాడు అని చెప్పేసి ఆమె ఆశలు పెట్టుకుంది. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. బిహెచ్ఎల్ అనే ప్రాంతంలో ఒంటరిగా బిల్డింగ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి నాకు స్వార్థ చెప్తే, రాత్రి 11 గంటలకు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దేవత దేవుడు నా కళ్ళ ముందుకు వచ్చాడండి. ప్రకాశమైన వెలుగు, మిక్కిలి ప్రకాశమైన వెలుగు, దగదగ మెరిసిపోతున్నాను నా ముందు.
మోకరించి ప్రార్థనలో ఉన్నా, గజగజ వణికిపోతున్న అరికాల నుంచి నడినెత్తి వరకు వణికిపోతా ఉన్నా, నా కుమారుడు, ఐ హ్యావ్ చూజన్ యూ, నా పని కొరకు నేను పిలిచాను. 2008లో రక్షణ పొందిన సంవత్సరం అదే. ప్రభు మాట్లాడాడు, కనబడ్డాడు నాకు. ఇక నేను ఎవ్వరి మాట లెక్క చేయలే, మా అమ్మ మాట లెక్క చేయలే, మా నాయన మాట కాదు, ఇంకెవరు నాకు సంబంధం లేదు. దేవుని మాట వినడమే నాకు అల్టిమేట్ గోల్, బికాస్ ఐ హ్యావ్ నో సెకండరీ లైఫ్. ఆ దేవుడు నన్ను పుట్టించకపోతే మా అమ్మ నన్ను కనేదా? ఆ దేవుడు నన్ను పుట్టించకపోతే కాపాడకపోతే ఇప్పటిదాకా బ్రతికేవాడినా? ప్రభు కొరకు జీవించాలి, ప్రభు నామఘనత కొరకు జీవించాలి. సాతాను చిటికెన వెళ్తూ వాడిని ఆటాడుకోవాలి, సాతాను యొక్క కోటల్ని కూల్చాలి. అది ప్రతిష్ఠించబడ్డ వానితో మాత్రమే సాధ్యమవుతుంది. మీరందరూ దయ్యం పట్టినోనికి ఏసునామములో వెళ్ళిపోదామంటే మీ మీదనే పడుతుంది. అది ప్రతిష్ఠించుకున్న వాళ్ళ ఆ నాటకాలు పనిచేయి. చూస్తేనే పారిపోవాలి దయ్యాలు, చూస్తేనే. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ప్రతిష్ఠించుకుని మీ ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. కానీ మీరు సత్యముకు ప్రతిష్ఠించుకోవాలి. ఈ తరంలో దేవుడు జరిగిస్తున్న ప్రణాళికకు మీరు ప్రతిష్ఠితులు కావాలి. దేవ దర్శనానికి మీరు ప్రతిష్ఠితులు కావాలి. ఏదో ఒక సంఘంలో ఉన్న కొనసాగుతుంది అనుకుంటే లాభం లేదు. సత్యము చేత దేవుడు కడుతున్న ఒక సంఘం ఉంది భూమి మీద. అంత్యకాలంలో ఆ సత్య సంఘంలో ప్రతిష్ఠితులు కావాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థన అది, హృదయవాంఛ అది. ఇంకెంతకాలము ఈ లోక వ్యసనాల్లో కొట్టుకుపోతారు? ఇంకెంతకాలము ఈ లోక బంధాలు బంధుత్వాలు కొట్టుకుపోతారండి? మొదటి దిన నాకు అద్భుతమైనటువంటి ఒక స్టోరీ చెప్పారు నాయకుడు. ఒక ఇంట్లో, ఇప్పుడు ఆనందమని ఇల్లు ఉంది, చిన్న ఇల్లే. ఇంట్లో ఒకసారి ప్రార్థన పెట్టాడు, 20 మంది వచ్చారు, ఇల్లు ఫుల్ అయిపోయింది, ఎందుకంటే చిన్న ఇల్లు. మళ్ళా నెల ప్రార్థన పెట్టాడు, 40 మంది వచ్చారు, మళ్ళీ ఇల్లు నిండిపోయింది. మళ్ళా నిలబెట్టాడు, 60 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయింది. ఏందన్నా ప్రార్థన జరిగిందా? జరిగింది తమ్మి, చాలా బాగా జరిగింది. ఎంతమంది వచ్చారన్నా? 20 మంది వచ్చారన్నా. 20 మంది వచ్చారు తమ్మి, చాలా అద్భుతంగా జరిగింది, ఇల్లు నిండిపోయింది. నెక్స్ట్ టైం అన్న ఈ ఇల్లు కూడా ప్రార్థన జరిగిందా అంటే, జరిగింది తమ్మి. ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చారు తమ్మి, ఇల్లు నిండిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్న ప్రేయర్ జరిగిందా? ఈ నెల కూడా అమావాస్య ప్రార్థన జరిగిందా? జరిగింది తమ్మి, ఈ నెల 60 మంది వచ్చారు తమ్మి, ఇల్లు నిండిపోయింది. అంటే ఏంటన్నా మీరు లబ్బర్లాగా సాగుతుందా? మొదటి నెల 20 మంది అన్నావు, ఇల్లు ఫుల్ అయిపోయింది. రెండో నెల 40 మంది అన్నావు, ఇల్లు ఫుల్ అయిపోయింది. మూడో నెల 60 మంది అన్నావు, ఇల్లు ఫుల్ అయిపోయింది. ఏంది అసలు కారణం ఏంటంటే, మొదటి నెల వచ్చినప్పుడు అక్కడక్కడ కూర్చున్నాం ఇంట్లో. రెండో నెల 40 మంది వచ్చారు, కొంత సామాన్లు, ఆ మంచాలు అవన్నీ లేపి పెట్టాం, 40 మంది కూర్చున్నాం. నెక్స్ట్ మంత్ 60 మంది వచ్చారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొచ్చి బయట వేసేసాం, అంతే, ఇల్లు ఫుల్ అయిపోయింది. నీ జీవితంలో ఈ సామాన్ అంతా బయటకు పోయినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నింపుదల నీకు వస్తుంది. ఏ సామాను బయటికి పోదు, ఏది వదులుకోను, ఏది దింపుకోను, నేను పరిశుద్ధాత్మ ఎడిగి రావాలి ఆయన ఇంట్లో. మొత్తం అంతా సామాన్తో నింపేసిన వీళ్ళంతా. లోక వ్యసనాలు, లోక ఆశలు, లోక ఆకర్షణలు, లోక పాపాలు, లోక సంబంధ వ్యవహారాలు, ఇంకా ఏమాత్రం కూడా కామం మీద కోరికలు తగ్గలేవు, లోపం మీద కోరికలు తగ్గలేవు, ఆస్తులు అంతస్తుల మీద సంపదల మీద కోరికలు తగ్గలేవు. అన్నిటినీ అనుభవిస్తూ పరిశుద్ధాత్మ దేవ నాతో ఎట్లా మాట్లాడతాడు? సామాను మొత్తం తీసి బయట పడేస్తే ఈరోజు నీ ఇంటికి వస్తాడు యేసయ్య, నీ ఇంట్లో నీతో మాట్లాడతాడు. ఈరోజు ఆయన ప్లేస్ కావాలి మన హృదయంలో. మొత్తం ఇల్లంతా నింపేసేసి యేసయ్య రా అంటే రాడు ఆయన. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసి బయట పడేయండి. దాన్నే మారు మనసు అంటాం. మారు మనసు అంటే నాలో ఉన్న బ్రతకంతా తీసి బయట పడేయడమే. ఇంకా క్రీస్తు బ్రతకాలి. ఆ మాట ఎక్కడ చెప్పాడంటే, 1 పేతురు 3:15-16 అంటాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఆ కార్యం ఒట్టినదా? ప్రతిష్ఠించుకుంటే ఆయన పరిపాలన చేస్తాడు, ఊరుకోడు ఆయన. తప్పు చేస్తే గద్దిస్తాడు వెంటనే, వద్దురా కుమారుడా కుమార్తె తప్పు చేస్తున్నావు, అది నాకు నచ్చడం లేదంటాడు. ప్రతిష్ఠించుకున్న వాడి జీవితం వేరండి. ప్రతిష్ఠించుకున్నవాడు ప్రభు యొక్క ఆత్మచేత నడిపించబడతాడు. ప్రతిష్ఠించేవాడు దేవుడు చెప్పిన మాటలే పలుకుతాడు. ఈరోజు మీరందరూ అట్లా కావాలి. ఈరోజు మీరందరూ కూడా సత్యంకు ప్రతిష్ఠితులు కావాలని దేవుడు పిలుపునిస్తున్నాడు ఈ గ్రామానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో ఇదే తలంపు పెట్టాడు. ఇక్కడ చాలా మంది సిద్ధంగా ఉన్నారు నా కుమారుడు ప్రతిష్ఠించుకోవడానికి. చాలా మంది సత్యంలో ప్రతిష్ఠించబడదామని ఎదురు చూస్తున్నారు, వారితో ఈ మాటలు చెప్పన్నాడు. ఎంతమంది ఆ ధన్యులు ఎవరెవరో ఇక్కడ నాకు తెలియదు. ఒక నూతన తీర్మానంతో, నూతన సమర్పణతో మీరు వెళ్తే రేపటి నుంచి మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా.
మీరు ఊహించారు ఎంత అద్భుత కార్యాలు జరుగుతాయని. మీరు కాదు, ఇంకా ప్రభువే మీలో జీవిస్తాడు, ఆయనే లోకానికి కనిపిస్తాడు. మీ మార్పును చూసి ఇరుగుపొరు వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. ఏంది నిన్నటిదాకా మీ ఇట్లా మాట్లాడలేదే, నిన్నటిదాకా ఇతడు ఈ విధంగా బ్రతకలేదే, ఎట్లా సాధ్యమైంది అంటే ప్రభువులో ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడ్డాడు హృదయంలో. నిన్నటిదాకా లేకుండే రాత్రి ప్రతిష్ఠించుకున్నాడంట యేసు ప్రభువును. మారిపోయింది ఆమె చరిత్ర అంతా కూడా. వాట్ ఏ వండర్ఫుల్. ఈరోజు ఒక చిన్న పని చేద్దాం మనం. ప్రభువా, నా హృదయంలో ప్రతిష్ఠించబడు, నువ్వు ప్రతిష్ఠించబడి నన్ను సత్యంలో ప్రతిష్ఠితునిగా చేయి, నన్ను సత్యంకు ప్రతిష్ఠితురాలిగా చేయని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వే బంధాలు బంధుత్వాలు ఏటికైతే ఏ సాతాను యొక్క కుయుక్తులకు బంధించబడి ఉన్నావో అవన్నీ కూడా ఒక క్షణంలో ఇక్కడ దేవుడు తెంచి పడేస్తానంతే. రేపటి నుంచి నీకు అవి వెంటాడవు, ఏ పాపం నిన్ను వెంటాడదు, దేవుడు త్రెంచేస్తాడు దాన్ని. దేవుని బిడ్డలారా, మీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. మీరు అనగలగాలి, దేవా ఆకాశమందు నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. ఆ మాట అనగలుగుతావా? నేను అంటాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు, దిక్కు లేని వాడను, ఏసే నా దిక్కు. ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు. ఎప్పటికొచ్చి నాకు ఒక్కసారి కూడా నేను చేయికి గ్లూకోజ్ పెట్టుకోనిలే. ఎందుకో తెలుసా? ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రభువా నువ్వే దిక్కుతంటే నాకు ఎవరు లేరు అనాదని వెంటనే దేవుడు ముట్టి బాగా చేస్తాడు. ఇప్పటిదాకా ఒక్కోసారి ఇంజక్షన్ వేసుకోలేను, నాకు గుర్తు తిరిగినప్పటి నుంచి ఇంజక్షన్ తీసుకోలే నేను. ఎంత అద్భుతమైన దీవెన అంటే, ఎన్ని లక్షలున్నా వాడు రోగాల పాలైపోయి తిన్నది అరగకుండా అంటే 4 అంగుళ నాలుకను సంతోషపరచడానికి ఒళ్ళంతా శరీరాన్ని పాడు చేసుకుంటారంటారు మంతెన సత్యనారాయణ గారు. నోటి రుచులకు ఆశపడి అనేక మంది మేకలు తినే మనుషులు మెట్లెక్కలేకపోతున్నారు, ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి అంటాడు ఆయన. కారణం ఏంటంటే దేవుడి దీవెన లేదు. దీవెన అంటే తెలియదు, డబ్బులు ఉంటే దీవెన అనుకుంటారు. అసలైన దీవెన ఆరోగ్యము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించబడ్డ వాడి జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. ఏంటంటే వాడు అన్ని విషయములలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు తిన్నా పండుకున్నా లేచినా కూర్చున్నా భోజనము చేసినా పానము చేసినా వాడి జీవితంలో దేవుని అధికారం జరుగుతుంది అన్నాడు సామెతలు 3వ అధ్యాయం 6వ వచనములో. వాడు తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటాడు. ఇంకా వేరొక అధికారం పనిచేయదు వాడి జీవితంలో. నీ జీవితంలో సాతాను అధికారం పనిచేయదు, నీ జీవితంలో నీ యొక్క బంధువుల అధికారం పనిచేయదు, నీ జీవితంలో నీ తల్లిదండ్రుల యొక్క అధికారం పనిచేయదు, నీ జీవితంలో ఎవరి అధికారం పనిచేయదు. యేసుప్రభు అధికారం పనిచేస్తుంది ప్రతిష్ఠించుకున్న వాడి జీవితంలో. ప్రతిష్ఠించకపోతే అందరి అధికారం పనిచేస్తుంది, ఎవడు పడితే వాడిని పరిపాలిస్తూనే ఉంటాడు. దేవుని యొక్క అధికారానికి నువ్వు ప్రతిష్ఠితుడు కావాలి. ఆ తీర్మానం నీకుంటే యు ఆర్ ద స్పెషల్ పర్సన్ టుడే. ఈ యొక్క స్థలంలో నువ్వు ఒక నూతన వ్యక్తివి దేవునికి కనబడతావు. ప్రతిష్ఠించుకున్న వారి మీద స్పెషల్ ఫోకస్ పెడతాడు దేవుడు. ప్రతిష్టలే లోకంలో కలిసిపోతున్న వారిగా అందరిలో ఉంటే గుంపుల గోయిందన్నట్లు ఉండదు. మనం నీ మీద స్పెషల్గా దేవుడు కనుదృష్టి పెట్టాలి, ఈమె మీద పెట్టాలి. ఈమె ప్రతిష్ఠించుకుంది ఈరోజు నా పని కొరకు. రాత్రింబగలు నీ గురించి దేవునికి తాపత్రయం ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యం. దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు ప్రతిష్ఠించుకోగలుగుతావా? హ్యావ్ యూ రెడీ టు డెడికేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని ఒక చిత్తానికి ప్రతిష్ఠించడానికి నీకు ధైర్యం ఉందా? తీర్మానం చేసుకో. ఈ తీర్మానమే నీ పాపాలన్నింటినీ ఒక దెబ్బతో కొట్టివేస్తాను. నీ బలహీనతలో ఒక లెక్కగా దేవునికి నేను చెప్తున్నాను. నిజంగా నీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు పడ్డావో, ఎన్నిసార్లు లేచినావో, ఎన్ని పాపాలు కొనసాగో నాకు డజంట్ మ్యాటర్. ఈ రోజు కనుక నువ్వు ప్రతిష్ఠించుకుంటే, అక్కడ రాయబడ్డ మాట అది, వాడు పుట్టిన నాట నుండి యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఈరోజు నువ్వు ఇక్కడ తీర్మానం తీసుకుంటే నీ గత కాలంలో ఏం జరిగిందని దేవుడు మాట్లాడాడు. దేవునికి అవసరం లేదు. ఈరోజు నాకు ఆమె ప్రతిష్ఠించుకుంది అంతే చాలు అంటాడు దేవుడు. ఇప్పటిదాకా ఆమె బ్రతికిన బ్రతుకు నాకు అవసరం లేదు, అతడు బ్రతికిన బ్రతుకు నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా ఎన్నెన్న వాడు బ్రతికి ఏ రకమైన జీవితం అన్న జీవించి ఉండవచ్చు. ఓ పూరా గోలీ మారదేవు అప్సే క్యా కర్నా. ఇప్పుడు ప్రతిష్ఠించుకున్న ఇక మీదట ఏం చేయాలి? నా ప్రాత బ్రతకంతా దేవుడు కడిగి పాడేశాడు, ఒక నూతన వ్యక్తిగా నన్ను మార్చాడని నువ్వు నమ్మి విశ్వసించి దేవునికి ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగా తీర్మానించుకోగలిగితే, నేను దేవుడు ఈ ప్రాంతానికి వెలుగుగా ఒక నక్షత్రంలాగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఒక నూతన తీర్మానం చేసుకున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, మనమందరం కూడా ఈరోజు ప్రభుత్వటువంటి ఉన్నతమైన సంకల్పం కలిగి ఈ కడవర దినములలో కొద్ది కాలమే ఉంది, ఇంకా చాలు. లోక వ్యసనాలు, లోక ఆకర్షణలు చాలు, లోక సంతోషాలు చాలు, లోక సుఖాలు చాలు, శరీర సుఖాలు చాలు. అన్నిటికీ గుడ్ బై కొట్టేద్దాం. ప్రభుకు ప్రతిష్ఠితులమైదాం, ప్రభు పని కొరకు ప్రతిష్ఠితం అవుదాం. అటువంటి ఉన్నతమైన సంకల్ప సిద్ధి, అటువంటి మనస్సు, అటువంటి జ్ఞానము దేవుడు మీకు అందరికీ దయచును గాక. అందరము లేచి నిలబడదాం.